వరుస మరణాలు ఆ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో జరుగుతున్న మరణాలతో గ్రామస్తులకి కంటి మీద కునుకు కూడా కరువైపోతోంది. అప్పటి వరకు తమతోనే ఉన్న వ్యక్తులు అంతు చిక్కని వ్యాధితో అర్థాంతరంగా తరువు చాలిస్తూ ఉండడంతో తమ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ ఊర్లోని వాళ్ళంతా కూడా. ఇంతకీ అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతోంది? గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఆ అంతు చిక్కని మరణాలకి ఆ బొడ్రాయే కారణమా? ఈ మరణాలపై వైద్యులు ఏమంటున్నారు? గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం ఈ తురకపాలెం. 5 నెలల వ్యవధిలోనే 30 మంది గ్రామస్తులు వివిధ కారణాలతో మృత్యువాత పడడం స్థానికంగా కలకలం రేపుతోంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మగవాళ్లు, అది కూడా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి దశదిన కర్మలు ముగిసే లోపే ఇంకొకరు చనిపోతూ ఉండడం, అది కూడా ఎస్సీ కాలనీలోనే మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ఏం జరుగుతోందో అంతుబట్టక గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మరి 2 నెలల నుంచి బాగా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఒకళ్ళది ఇప్పుడు ఒకరోజు దినం జరుగుతుంది అనుకో, ఆ రెండో రోజే మళ్ళీ 2 మరణాలు అవుతున్నాయి. ఈ దినం అయ్యి అవతలకనే 2 చనిపోతున్నారు. అది ఎక్కువగా ఎస్సీ ఏరియాలోనే జరుగుతుంది. మరి అది మాకేమో కొంతమంది రాళ్ళు వల్ల అంటున్నారు, కొంతమంది అయితే ఇప్పుడు వాటర్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లాలు అయితే ప్రతి ఒక్కరికి ఉండాలిగా, ఊరు మొత్తం ఉండాలి. మరి ఎస్సీ ఏరియాలోనే ఎందుకు జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. జ్వరం అని, ఒళ్ళు నొప్పులని, కాళ్ళు నొప్పులని, ఏదో టైఫాయిడ్ జ్వరం అని హాస్పిటల్ వెళ్ళటం, వచ్చేటప్పుడు మనం మామూలుగా శవం అయి రావటం, మళ్ళీ వాళ్ళు తగ్గేవి రావట్లా. రికవరీ కొంతమంది వస్తున్నారు, రికవరీ అయినాక కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంకొక వైపు భయంతో బంధువులతో పాటుగా బయట వ్యక్తులు కూడా తురకపాలెం గ్రామానికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక స్థానికులు కూడా రాత్రి 8 దాటితే బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంకొక వైపు కాలనీకి తాగునీటిని సరఫరా చేసే బోరు చుట్టూ కలుషిత నీరు చేరింది అన్న అనుమానంతో ఆ బోరు నుంచి నీటిని తోడడం కూడా ఆపేశారు. అయినప్పటికీ మరణాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అట్లా వరుసగా చనిపోతూనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా మోర్ దెన్ పీపుల్ జెంట్సే. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే లేడీస్ ఉన్నారు. ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళందరూ మగవాళ్ళు. ప్లస్ దాంట్లో ఏంటంటే 35 to 45 మేబీ, ఇక ఆలోపు వాళ్ళే కానీ దాని మీద వయసు మించి అయితే కాదు. మరోవైపు ఈ అంతు చిక్కని మరణాలు గ్రామస్తుల్లో మూఢనమ్మకాల్ని కూడా పెంచుతున్నాయి. 5 నెలల క్రితం తురకపల్లిలో ఒక బొడ్రాయిని ప్రతిష్ఠించారు గ్రామ పెద్దలు. ఆ బొడ్రాయితో పాటుగా గ్రామంలోని 4 దిక్కుల పొలిమేరల్లో 4 గౌట్రాళ్లను కూడా ప్రతిష్ఠించారు. అయితే దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌట్రాయి పక్కకి ఒరగడం వల్లే గ్రామంలో అరిష్టం జరుగుతోంది అంటూ ఎస్సీ కాలనీ వాసులు విశ్వసిస్తున్నారు. దీంతో ఆ రాయిని సరిచేయాలని కోరుతున్నారు. ఏంటంటే ఈ గత 6 నెలల క్రితం ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఊరి క్షేమం కోసం అని చెప్పేసి ఊరు నలుమూలల బొడ్రాయి అనేటువంటి రాళ్ళు వేశారండి. మంచిదే, కానీ వాళ్ళు మమ్మల్ని కూడా సంప్రదించి అందరం కలిసిగట్టుగా చేసి ఉంటే మేము కూడా మా చేతనైన సహాయం మేము చేసేవాళ్ళం. కానీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. అయితే ఆ చుట్టుపక్కల మూడు రాళ్ళు బాగానే ఉన్నాయి, కానీ మా పల్లె వైపు ఎస్సీ కాలనీ వైపు వేసినటువంటి రాయి మాత్రం ఒకవైపు బెండ్ అయి ఉండటం వల్ల మా పల్లెకి మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మాకు ఒక బొడ్రాయి గురించి అంతకుముందు ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పేసి గౌట్రాళ్ళు 4 పొలివారంలో వేసారు. గౌట్రాళ్ళు అవి వేసిన కాడ నుంచి మాకు 18 మంది చనిపోయారు. మొత్తం ఊరి మీద 30 మంది చనిపోయారు. అక్కడి నుంచే మాకు ఇబ్బంది జరిగింది. అందుకు ప్రభుత్వాన్ని మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. తురకపాలెం మిస్టరీ మరణాలపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో డిఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం తురకపాలెం చేరుకుని ఆరా తీసింది. మృతుల కుటుంబాల నుంచి రక్త నమూనాల్ని కూడా డాక్టర్ల బృందం సేకరించింది. తురకపాలెంలో క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలను మంత్రికి వివరించారు డిఎంఈ. ల్యాబ్ నుంచి వచ్చే శాంపిల్స్ ఆధారంగా దానికి అనుగుణంగా ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి అని వైద్యాధికారులను ఆదేశించారు మంత్రి సత్యకుమార్. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మోర్ దెన్ 25 డెత్స్ అయ్యాయి.
సో ఇందులో కొంత మూఢనమ్మకాలతో కూడా కొంతమంది ఉన్నారు. గ్రామదేవత శాపం అనేసి దానికోసం మేము కౌన్సిలింగ్ ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా ఈ డెత్స్ అన్నీ కూడాను ఎక్స్పర్ట్ కమిటీ ఎస్పీఎం వాళ్ళ ద్వారా మేము డెత్ ఆడిట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం ఈ 2500 మంది కూడాను ఇక్కడ మనము తురకలపాలెం విలేజ్లో మన మెడికల్ క్యాంప్ పెట్టి జీజీహెచ్ నుంచి మనకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు, తర్వాత ఫిజిషియన్స్, ఎస్పీఎం డిపార్ట్మెంట్, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా శాంపిల్స్ ఇక్కడే కలెక్ట్ చేసి చేస్తాము. తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. ఒక 8 టీమ్స్ తోటి ఇంటింటికి వెళ్ళి ఈ సిమ్టమాటిక్ వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. బట్ పాపులేషన్ తక్కువే ఉంది కాబట్టి అబోవ్ 18 ఉన్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సిమ్టమాటికే కాకుండా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను రక్త పరీక్షలను, యూరిన్ పరీక్షలు ఇవన్నీ చేస్తాము. సిమ్టమ్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ కల్చర్ అవన్నీ కూడా చేసి మోస్ట్లీ మనము రేపటి లోపల కన్ఫర్మేషన్గా ఈ కాజ్ ఏంటన్నది చెప్పగలుగుతాము. అటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా తురకపాలెం బాధితులను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా బాధితులతో మాట్లాడారు. గ్రామంలోని నీటి నమూనాలు సేకరించి ల్యాబ్స్కి పంపించారు. కొత్త వైరస్ లేదా ఈ మరణాలకు ఇంకేదైనా కారణం ఉందా అని విచారిస్తూ ఉన్నారు. తురకపాలెంలో అనారోగ్యం బారిన పడిన ఇద్దరికి చికిత్స అందించిన గుంటూరు వైద్యుడు కళ్యాణ చక్రవర్తి మాత్రం వారికి మెలియాయిడోసిస్ అనే వ్యాధి సోకినట్టుగా గుర్తించాము అని చెప్తూ ఉన్నారు. సరైన సమయంలో ఈ వ్యాధిని గుర్తించలేకపోతే శరీరంలోని వివిధ అవయవాలపై దాడి చేస్తుందని, దీంతో మరణాలు సంభవిస్తాయని చెప్తున్నారు డాక్టర్. ఇది వ్యాధి నిర్ధారణ చేయడం ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనిషిని ఫాలో అప్ చేయడం ఇంకొక ఎత్తు. ఇది ప్రధాన కారణం ఏంటంటే మెలియాయిడోసిస్లో మార్టాలిటీ, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డిలేడ్గా ఐడెంటిఫై అవడం వల్ల. ప్లస్ రెండో ప్రధాన కారణం మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. మన వాళ్ళు ఎలా ఉంటారంటే మందులు వాడిన తర్వాత అమ్మాయి తగ్గిపోయింది కదా అని ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఇది మళ్ళీ తిరగబెట్టినట్టు. దురదృష్టవశాత్తు అలా ఒక పేషెంట్కి తిరగబెట్టడం వల్ల మళ్ళీ అతన్ని ఫస్ట్లో కాపాడగలిగిన తర్వాత కాపాడలేకపోయినా, ఎందుకంటే అది మళ్ళీ టైంకి తిరిగి అందుకోలేకపోయాడు. సో సింపుల్గా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వ్యాధి వస్తుంది.